హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లాగిన్ అయ్యాక 20 మినిట్స్ అన్నీ చూసాక కూడా ఏం చేయాలని అడుగుతున్నారు. మనం కంప్లీట్గా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ బిల్డ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ బిల్డ్ చేయాలి. సో ఎర్నింగ్స్ అని ఇలా మన ఎర్నింగ్స్ హైలైట్స్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ హైలైట్స్ యాడ్ చేసుకోవాలి. మంచి మోటివేషనల్ వీడియోస్, పిక్స్, లీగాలిటీ అని చెప్పి కంపెనీ గురించి ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఓకేనా, కొందరు యాడ్ చేస్తారు, నెక్స్ట్ కొన్ని చెయ్యరు. ఇక్కడ మనకు ప్రొఫెషనల్ డాష్ బోర్డ్లో చూడండి. ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ క్లిక్ చేస్తే సో అచీవ్మెంట్ అని ఉంది కదా, అచీవ్మెంట్స్ పైన క్లిక్ చేయాలి. అచీవ్మెంట్స్ పైన క్లిక్ చేస్తే సో ఇవన్నీ మనకు అన్లాక్ అయిపోవాలి. యాడెడ్ స్టోరీ, సో అంటే డైలీ ఒక స్టోరీ యాడ్ చేయాలి. 50 రీచ్కి వెళ్తుంది. రీల్స్ యాడ్ చేయాలి. ఓకేనా, 10 రీల్స్ యాడ్ చేయాలి. అలాగే 500 ప్లేస్ వస్తాయి అన్నమాట. అంటే మన వీడియోస్ని 500 మెంబర్స్ వరకు చూపిస్తాయి. తర్వాత ఒక ట్రెండింగ్ ఆడియోతోటి మనం ఏదైనా ఒక వీడియో చేయాలి. సో ఇట్లా అలాగే డైలీ స్టోరీ ఛాలెంజ్ అనమాట. ఎవ్రీడే కంటిన్యూస్గా ఒక 3-4 స్టోరీస్ పెట్టాలి. హైలైట్స్ కూడా యాడ్ చేయాలి. సో డే బై డే ఇది ఒక్కొక్కటి అచీవ్మెంట్స్ అనేది అన్లాక్ అయిపోతుంది. తర్వాత మన వీడియోస్ అనేటివి పాపులర్ అవుతాయి. సో చాలామంది మనకు మెసేజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, సో డైలీ 2 to 3 స్టోరీస్ పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హైలైట్స్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా హైలైట్స్ యాడ్ చేసుకోవాలి. సో ఎగ్జాంపుల్ ఒక హైలైట్ యాడ్ చేస్తున్నాను చూడండి. నేను స్టోరీ పైన క్లిక్ చేయాలి. పిక్చర్ సెలెక్ట్ చేస్తున్న ఎగ్జాంపుల్గా. సో ఇలా వస్తుంది మనకి. దీనిపైన క్లిక్ చేస్తేనేమో ఇట్లా మనకి ఎఫెక్ట్స్ యాడ్ అవుతాయి. ఓకేనా, ఇలా ఎఫెక్ట్స్ యాడ్ అవుతాయి. ఒక ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. టెక్స్ట్ కావాలనుకుంటే టెక్స్ట్, సో దీనికి మనకి ఫాంట్ ఎలా కావాలనుకుంటే ఇక్కడ నొక్కితే మనకి ఫాంట్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ కావాలనుకుంటే కలర్ మారుతుంది. సో ఇలా మనం ఇంకో ఎక్స్ట్రా టెక్స్ట్ కావాలంటే మళ్ళీ టెక్స్ట్ పైన క్లిక్ చేస్తే టెక్స్ట్ మారుతుంది. ఓకేనా, సో ఇలా యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చింది ఏం కావాలనుకుంటే అవి మీరు యాడ్ చేసుకోవచ్చు. సో కొంతమందికి ఇక్కడ నాకు మ్యూజిక్ ఆప్షన్ రాలేదు, మీకు మ్యూజిక్ ఆప్షన్ వస్తుంది. ఇన్ కేస్ మీకు మ్యూజిక్ ఆప్షన్ రాకపోతే మ్యూజిక్ పైన క్లిక్ చేసి ఖచ్చితంగా ప్రతి పిక్చర్కి ఒక మ్యూజిక్ అనేది యాడ్ చేయాలి ఖచ్చితంగా. కట్టెదురా వైకుంఠము కాణా చైన కొండ తెట్టెరాయ మహిమలి తిరుమల కొండ. కట్టెదురా వైకుంఠము కాణా చైన కొండ తెట్టెరాయ మహిమలి తిరుమల కొండ. కట్టెదురా వైకుంఠము కాణా చైన కొండ తెట్టెరాయ మహిమలి తిరుమల కొండ. కట్టెదురా వైకుంఠము కాణా చైన కొండ తెట్టెరాయ మహిమలి తిరుమల కొండ. కట్టెదురా వైకుంఠము కాణా చైన కొండ తెట్టెరాయ మహిమలి తిరుమల కొండ. కట్టెదురా వైకుంఠము కాణా చైన కొండ. ఒక స్టోరీ క్రియేట్ అయిపోయింది. ఓకేనా, ఎగ్జాంపుల్గా నేను ఇంకో స్టోరీ యాడ్ చేస్తున్నాను. ఒక చెక్ యాడ్ చేస్తాను. నేను నార్మల్గా ఒక ఇన్కమ్ ప్రూఫ్ యాడ్ చేస్తున్నాను.
ఇది ఒక ఇన్కమ్ ప్రూఫ్ యాడ్ చేస్తున్నాను. సో ఇలా అక్కడ ఉంది కదా, మ్యూజిక్ యాడ్ చేసిన. ట్రెండింగ్ సాంగ్ యాడ్ చేస్తున్నాను నేను. సో ఈ విధంగా మనం స్టోరీ చాలా ఫీచర్స్ ఉంటాయి. ఫీచర్స్ దీనిపైన క్లిక్ చేసి మీరు ఏది కావాలంటే ఒక్కొక్కటి క్లిక్ చేసి మీరు చెక్ చేయాలి, ఏ ఆప్షన్ క్లిక్ చేస్తే ఏమొస్తుందని మీరు చూసుకుంటేనే. ఇది బేసిక్ థింగ్స్ అనమాట. ఓకేనా, ఇది అర్థం చేసుకొని మీరు అప్లోడ్ చేయాలి. యాడెడ్ స్టోరీ హైలైట్స్లో యాడ్ చేయాలి ఇది ఖచ్చితంగా. సో ఇది ఎందులో యాడ్ చేస్తున్నాను నేను, అంటే అది నేను ఇంకా చేంజ్ చేయలేదు, హైలైట్ నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఓకేనా, సో మనం డైలీ ఈ అచీవ్మెంట్ అనేది కంప్లీట్ చేయాలి. ఈ అచీవ్మెంట్ అనేది కంప్లీట్ చేస్తే మన ప్రొఫైల్ అనేది ఇంకా రీచ్ ఎక్కువ వచ్చేస్తుంది మన ప్రొఫైల్కి. ఓకేనా, ఇప్పుడు చూడండి నిన్న 30 అకౌంట్స్ ఉండే, ఇప్పుడు అది 153 అకౌంట్స్కి రీచ్ అయింది. అకౌంట్స్ రీచ్డ్ 153, అకౌంట్స్ ఎంగేజ్డ్ 16 మెంబర్స్ వరకు చూసారు అనమాట. ఓకేనా, ఇది మనం డైలీ మనం చూసుకోవాల్సింది అనమాట. అచీవ్మెంట్స్ ఖచ్చితంగా చూసుకోవాలి. మీకు 1 by 1 ఖచ్చితంగా ఒక్కొక్కటి చేంజ్ అవుతుంటాయి. ఓకేనా, ఇవన్నీ వన్స్ ఈ టార్గెట్ అంతా కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఇంకా మన రీల్స్ అనేటివి చాలా వైరల్ అయిపోతాయి. ఓకేనా, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మీకు మెసేజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అగైన్ ఇక్కడ మనం ఫస్ట్ హైలైట్స్ యాడ్ చేసుకుంటాం కదా, ఇక్కడ చూడండి నేను మోటివేషన్గా యాడ్ చేసిన. ఫస్ట్ నా ఎర్నింగ్స్ మొత్తం హౌ స్టార్టెడ్ ఇన్స్టాగ్రామ్ టు మేక్ మనీ అని ఇట్లా యాడ్ చేసి చెక్ చేయండి. డిజిటల్ శివకుమార్ ఉంటుంది ఇట్లా ఎవరైనా ప్రొఫైల్ అసలు హైలైట్స్ ఎందుకు యాడ్ చేసుకోవాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనకు ఇన్కమ్ లేకపోయినా వేరే వాళ్ళ ఇన్కమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, మనకు ఉంది కాబట్టి నేను నా ఇన్కమ్ యాడ్ చేసిన. నాకు ఇన్కమ్ లేకపోతే ఏంటి అంటే చూడండి వేరే వాళ్ళ ఇన్కమ్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, వేరే వాళ్ళ ఇన్కమ్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. వీళ్ళు యాడ్ చేసుకుని లీగాలిటీ అని చెప్పేసి కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్, కంపెనీ యొక్క కోర్సెస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, యాడ్ చేసుకొని మనం ఇలాంటి వీడియోస్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అయినా, హౌస్ వైఫ్ అయినా, జాబ్ హోల్డర్స్ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా సరే, సో ప్రతి ఒక్కరు అంటే విత్ ఫేస్ తోటి ఇలా చేయొచ్చు. ఓకేనా, ఇట్లాంటి పోస్ట్ పెట్టుకొని ఒక మ్యూజిక్ యాడ్ చేసి చేయొచ్చు. మంచి మోటివేషనల్ వీడియోస్ చేసి చేయొచ్చు. వేరే వాళ్ళకి వచ్చిన చెక్స్ని కూడా మనం రీల్స్ లాగా చేసి మనం రీల్స్ అప్లోడ్ చేయొచ్చు. సో చాలామంది మెసేజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, సో ఇది ఇట్లా మనం ఒక కవర్ ఫోటో కూడా పెట్టుకోవచ్చు. యాక్చువల్గా మనకి ఇది మనం ఒక రీల్ క్రియేట్ చేసిన తర్వాత మనకి కవర్ ఫోటో అని వస్తుంది. రీల్ ఇలా ఉంటుంది. ఒక కవర్ ఫోటో పెట్టినప్పుడు ఏంటంటే ఎవరైనా ప్రొఫైల్ చూసినప్పుడు మనకి ఇట్లా సమంత ఫోటో కనిపిస్తుంది. వీడియోలో ఎక్కడ రాదు, బట్ కవర్ ఫోటో అలా ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు చూస్తారు అన్నమాట. చూసి మనం ఏదైనా రీల్ చేసినప్పుడు ఏంటంటే ఎవరైనా రీల్ వైరల్ అయినప్పుడు ఏంటి అని చెప్పేసి అని ఎవరైనా ప్రొఫైల్ క్లిక్ చేస్తారు. ఎగ్జాంపుల్గా నేను ఒక వీడియో చేసిన. స్టూడెంట్ అయినా, హౌస్ వైఫ్ అయినా, జాబ్ హోల్డర్స్ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా సరే, వీడియో సో ప్రతి ఒక్కరు మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తాడు. ప్రొఫైల్ పైన క్లిక్ చేసినప్పుడు ఇట్లా ప్రొఫైల్ కనిపిస్తుంది. ప్రొఫైల్ కనిపించినప్పుడు అర్నింగ్స్ ఇవన్నీ చూస్తాడు అనమాట. చూసి హైలైట్స్ అన్నీ చూస్తాడు అనమాట. చూసి బ్యాక్ వస్తాడు. ఎర్నింగ్స్ అని అంటాడు. ఇంపార్టెంట్ అని ఉంది ఏంటి అని చూసుకుంటాడు. ఉన్నది ఒకటే, ఇట్లా చూసుకుంటాడు అనమాట. చూసుకొని మళ్ళీ గట్ట ఇవన్నీ చూస్తాడు. చూసిన తర్వాత ఒకసారి పర్సన్కి మెసేజ్ చేద్దామని చెప్పేసి మెసేజ్ చేస్తాడు. సో మనం వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం. ఆ పర్సన్కి వర్క్ వీడియో షేర్ చేస్తాం. వర్క్ వీడియో షేర్ చేసి సో పర్సన్తో కమ్యూనికేట్ చేసి
ఆ పర్సన్ని లాగిన్ చేయిస్తాం. మనకు अगर आप भी लेटे लेटे चार्जिंग पर अपना फोन लगाकर चलाते हो, कॉल पर बात करते हो, రిజల్ట్ అనేది వస్తుంది. ఓకేనా?